నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఇండియన్స్ కిచెన్. ఈ వీడియోలో బగారా రైస్ చికెన్ కర్రీ తయారీ విధానం తెలుసుకుందాం. చికెన్ని శుభ్రంగా కడిగి అందులో ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె వేసి అన్ని ముక్కలకు పట్టేటట్టు బాగా కలపాలి. టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో బిర్యానీ ఆకు, పట్టా, లవంగాలు ఈ ముక్కలను వేసుకొని వాడనిచ్చి గంట ముందు కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇందులో ఒక నిమ్మబద్ద పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక గిన్నె తీసుకొని అందులో 3.5 కప్పు బియ్యం తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో నూనె, నెయ్యి 2 వేసుకొని పట్టా, లవంగాలు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా వాడనివ్వాలి. వాడిన తర్వాత 1 కప్పు బియ్యానికి 1.25 కప్పు నీటిని పోసుకోవాలి. ఇందులో ఉప్పు, పసుపు, కారం, బిర్యానీ మసాలా వేసి బాగా తెల్లనివ్వాలి. ఈ ఎసరు తెల్లేటప్పుడు ఈ బియ్యాన్ని వేసుకొని కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. ఈ అన్నంలోకి చికెన్ కర్రీ వేసుకొని తింటే రుచి అమోఘంగా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.